ఏ ఆల్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకున్నాను. యాక్చువల్గా ఇది 2-3 డేస్లో కొన్ని క్యాప్చర్ చేసిన క్లిప్స్ అనమాట. ఇంకా వ్లాగ్లో పెడుతున్నాను. నేను ఇది స్మిటన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. స్మిటన్లో పాయింట్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ నేను నా మెయిన్ ఛానల్లో స్మిటన్ హాల్ అని చేశాను, చూడండి చూడకపోతే. బట్ ఇది నార్మల్గా శాంపిల్స్ పాయింట్స్ ఉంటాయి కదా, అది యూస్ చేసుకున్నాను అనమాట. ప్లమ్ సీరం ఒకటి ఆర్డర్ చేశాను, 6 పాయింట్స్ 4 పాయింట్స్, ఇంకా 2 పాయింట్స్ తోటి ఇది పర్ఫ్యూమ్ శాంపుల్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. పర్ఫ్యూమ్ చాలా బాగుంది, ఫ్లోరల్ అదనమాట. మీకు స్మిటన్ యాప్ ఐడియా లేకపోతే నేను డీటెయిల్స్ కింద పెడతాను, రికమెండేషన్ కోడ్ కూడా పెడతాను, మీకు బెనిఫిట్ వస్తుంది. అవి ఆర్డర్ చేసినప్పుడు ఇది ఫ్రీ ఏదో ఆఫర్ నడుస్తుంది అనమాట. సో ఇది జస్ట్ హర్బ్స్ది 8-in-1 ఐ షాడో స్టిక్స్ ఫ్రీ వచ్చాయన్నమాట. ఇది ట్రావెలింగ్కి భలే యూజ్ అవుతుంది. ఇది ఇట్ సెల్ఫ్ 645 అని ఉంది. కలర్స్ అయితే బాగున్నాయి, ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు క్రేయాన్స్ లాగా చిన్న చిన్నగా ఉన్నాయి. ప్లస్ ఇది కూడా ఫ్రీ వచ్చిందనమాట. ఇది ఏదో ప్రమోషన్లో పంపించారు, హార్పిక్ ఫ్లెష్ మ్యాటిక్ అని. ఇది నేను యాక్చువల్గా యూజ్ చేస్తాను, కొందాం అనుకున్నాను, అయిపోయింది సబ్స్క్రిప్షన్ది. ఆ, మళ్ళీ అది వచ్చిందనమాట. ఇంకా సరే మంచిగా వచ్చింది కదా అని అనుకున్నాను అనమాట. అదొక్కటే యాక్చువల్గా కాస్ట్లీ ఉంటుంది, సమ్ 200-300 రూపీస్ ఉంటుంది. రెండు వస్తాయి అందులో అనమాట. సో బాగానే ఇచ్చారు ఫ్రీబీస్ అని అనుకున్నాను అనమాట. ఇది స్మిటన్ నుంచి తీసుకున్నాను పాయింట్స్. మళ్ళీ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది, షిప్పింగ్ ఒక్కటి పే చేయాలి, మళ్ళీ షిప్పింగ్ అమౌంట్ క్యాష్ బ్యాక్లో వచ్చేస్తుంది అనమాట. డీటెయిల్స్ కింద పెడతాను, చూడండి మీకు స్మిటన్ లేకపోతే. కానీ భలే ఆఫర్స్ ఉంటాయి అప్పుడప్పుడు. మాల్కి వెళ్ళామన్నమాట ఒకరోజు. మాల్లో అయితే ఇలా మొత్తం అనిమల్స్ సెటప్ చేశారు. అసలు ఎంత బాగుంది చూడండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేది రైట్ ప్లేస్, ఆపర్చునిటీ అయితే సూపర్ ఉంది అసలు. మళ్ళీ ఉందో లేదో ఈ రికార్డ్ చేసే టైంకి అయితే, కానీ నాకైతే భలే అనిపించింది. నేను టమాటో పచ్చడి పెట్టాను అనమాట. ఇంకా ఇంట్లో కొద్దిగా మ్యాంగో పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అవన్నీ జాడీల్లోకి తీయాలి. టప్పర్వేర్ బాక్సెస్లో పెద్ద పెద్ద దాంట్లో ఉన్నాయి, అందుకని వెళ్ళి జాడీలు కొనుక్కొచ్చాను అనమాట. చాలా బార్గెన్ చేయాల్సి వచ్చిందండి. ఇది పెద్దది అనమాట, పెద్ద జాడీ అన్నిట్లో 6 లీటర్స్ అనమాట ఇది. ఇది ఇంకొక చిన్నది కలిపి 650కి ఇచ్చారనమాట. ఇది ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇది 6 లీటర్స్. చిన్నది ఆ రెండు కలిపి 650కి ఇచ్చారు. ఇంకెంత బార్గెన్ చేసినా తగ్గించలేదు. 1250 చెప్పారు ఇది ఒక్కటే పెద్దది. ఇంకా రెండు కలిపి 650కి తీసుకొచ్చాను. మియాపూర్ సైడ్లో తీసుకొచ్చాను అనమాట, సైడ్లో మియాపూర్ కుక్కట్పల్లి ఆ సైడ్లో. ఈ త్రీ వచ్చేసి 450 పడింది. ఆ, ఇది మ్యాంగో పచ్చడి కొద్దిగా ఉంది, అది తీసి ఇందులో పడుతుంది అనేసి. ఇంకా 1.5 kg అలా పడుతుంది ఇందులో. ఇంకా చిన్నది పప్పుల పొడి ఉందనమాట, దానికోసం అది తీసుకొచ్చాను, బుజ్జిగా ఉంది కదా క్యూట్గా. ఇంకొకటి ఏదైనా పచ్చడి ఉంటే పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అని. ఇది కూడా 450 పడింది, సేమ్ ఇందాక లాంటిదే, కొంచెం చిన్నదనమాట లెఫ్ట్ సైడ్ బ్రౌన్ది. ఈ మూడు సెట్లు కూడా 450 అనమాట. ఆ మొత్తం సెట్స్ అలా మాట్లాడితేనే నా కరెక్ట్ ఉంటుందని ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు నేను. ఇవి అనమాట నేను తీసుకున్న జాడీలన్నీ. బాగున్నాయా? కమెంట్ చేయండి ఎలా ఉందో. ఎగ్జిబిషన్కి వెళ్ళానండి. ఎగ్జిబిషన్ వ్లాగ్ కూడా నేను ఫిల్మ్ చేశాను, పెట్టాను. చూడకపోతే అది ఐ బటన్లు ఇస్తాను. కొంచెం ఒంట్లో వాళ్ళకి లేట్ పోస్ట్ చేస్తున్నాను. ఇవి చెప్పలు నాకు నచ్చాయన్నమాట. ఇవి 650 ఎంతో అన్నారు. షూస్ మొత్తం వీడియో అన్ని అన్నీ తీశాను, కాకపోతే జస్ట్ కొన్ని సెలెక్టెడ్ చూపిస్తున్నాను. ఈ షాప్లో మాత్రం నాకు చెప్పులు బాగా నచ్చాయి. 6-7 పేర్స్ చూశాను. ఇంకా లాస్ట్లో అడిగితే రేట్ సెట్ అవ్వలేదు, ఇంకా తీసుకోలేదు. వేరే షాప్లో కొన్ని 4-5 తీసుకున్నాను అనమాట. కానీ ఇవి మాత్రం భలే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత కొత్త కొత్త డిజైన్స్. ఎవ్రీ ఇయర్ మారుతుంటుందండి. సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఎగ్జిబిషన్. ఈ ఇయర్ మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి. కానీ ఇది చాలా ఫేమస్ మన ఇండియాలో లార్జెస్ట్ ఎగ్జిబిషన్. ఈ ఇయర్ అయితే 86th-87th ఇయర్ అనమాట. ఈ చెప్పులు నాకు బాగా నచ్చాయి అనమాట, ఇది మాత్రం. కాకపోతే మరీ చెమ్కి చెమ్కి టైప్లో ఉంది అనేసి ఇంకా నేను తీసుకోలేదు. ఇలా షాప్స్ చూసారు కదా, ఇది వుడెన్ అనమాట. ఇది బయటే ఉంది, లోపల కూడా చాలా కలెక్షన్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ ట్రెండ్ అనమాట, ఇన్స్టాగ్రామ్ పినింట్రెస్ట్ ట్రెండీ మోడల్ ఇయర్ రింగ్స్. బ్యాంగిల్స్ కూడా బాగా నచ్చాయి. డీటెయిల్ వీడియో అయితే నేను ఆల్రెడీ వ్లాగ్ ఇంకా హాల్స్ కూడా పెట్టాను, 2 హాల్స్. ఇవి బెడ్షీట్స్ అనమాట. ఈ షాప్లో మేము బెడ్షీట్ తీసుకున్నాం, చాలా బాగా ప్యూర్ కాటన్ ఉంది. ఇది అమెజాన్లో తీసుకున్నాను అండి, 300-350 పడింది. చాలా యూస్ఫుల్ అండి, చిన్న స్పేస్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి మా హస్బెండ్ ర్యాక్ మొత్తం ఆర్గనైజ్ చేశాను, వార్డ్రోబ్ అన్నీ అనమాట. ఈ బ్యాగ్స్ ఈ సైడ్లో ఉన్నాయి కదా యాష్ కలర్, అవి తీసుకున్నాను అమెజాన్లో. లింక్ పెడతాను. ఆ చెల్లి వాళ్ళ పాప చూడండి కూర్చుంది భలే క్యూట్గా. తిన చెల్లి వాళ్ళ పాప మాన్వి అనమాట. అస్సలు ఏడుస్తుంది, ఒక్కోసారి తనకి నిద్రలోంచి లేస్తే ఇరిటేషన్ ఉంటుంది. పిల్లలు అంతే ఉంటారు కదా. చెల్లి వర్క్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా మమ్మీయే కావాలి, మమ్మీతోనే ఉంటా అని ఎంత డైవర్ట్ చేసినా అస్సలు చూడండి రావట్లేదు.
ఇంకా లాస్ట్‌కి నవ్విచ్చాననమాట. నవ్వింది. క్యూటీ పాయ్ యాక్చువల్‌గా నేను దాన్ని క్యూటీ పాయ్ అని పిలుస్తాను. ఆహ్, తినకిప్పుడు 2½ ఇయర్స్ అండి. అదిగో ఇలా చెకిలి గింతలు పెడితే ఇంకా లాస్ట్‌లో నవ్విందనమాట. లేదంటే అస్సలు మమ్మీని వదలట్లేదు. ఆహ్, పిల్లలుంటే టైమే తెలీదు కదా! ఫన్ అది వేరేగుంటుంది. అది అన్నమాట. ఆ రోజు బాగా స్పెండ్ చేసాం టైం అయితే దీనితోటి. என்ன சாப்பிடுது அம்மா? कचौरी। கச்சோரியா? நல்லா இருக்கா? कचौरी दाना। நல்லா இருக்கா? சாப்பிடு. சூப்பரா இருக்கா? చట్నీ తోటి సాப்பிட்றியா అమ్మని? అమ్మ 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 అని చెప్పదు. తను తినిపించాలంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఆ రోజు కచోరీ నచ్చింది. ఇంకా ప్లేట్లో పెట్టిస్తే తినింది. క్యూట్‌గా ఉంది అని రికార్డ్ చేశాను. తను చెన్నైలో ఉంటది గదా! తెలుగు చాలా అర్థమవుతుంది కానీ, ఇంకా తమిళే మాట్లాడతాం ఇంట్లో చెల్లి వాళ్ళతో గానీ, ఫ్యామిలీతో గానీ అనమాట. అది తను భలే కచోరీ ట్రై చేస్తా అని కొద్దిగా తినిందనమాట. మొత్తం కూడా తినలేదు. కొంచెం తినింది. ఓన్లీ కొద్దిసేపు అలా పెట్టుకుంది ప్లేట్‌లో. ఇది జిఆర్టీలో తీసుకున్నానండి గోల్డ్ నెక్లెస్. అంటే చైన్ టైప్ అనుకోండి, నెక్లెస్ కాదు. బట్ బాగుంటుంది. సో ఇది చిన్నదనమాట. చాలా నచ్చింది. దీంట్లో లాకెట్ కూడా పేర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇది చూడాలి ఎంత పడింది డీటెయిల్స్ అవి కావాలంటే నాకు చెప్పండి. నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇది స్టోర్లో ట్రై చేసినప్పుడు అనమాట. బాగా నచ్చింది. అంటే సింపుల్గా డ్రెస్సెస్కి చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవచ్చు కదా! చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీకు ఇవి ఎంత పడింది వెయిట్, కాస్ట్, ఈ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అని అనుకుంటే, ఒకవేళ మీకు కావాలని అనుకుంటే చెప్పండి. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను అనమాట. ఈ నెక్లెస్ అండ్ దెన్ నెక్ పీస్ అండ్ దెన్ ఈ బ్యాంగిల్స్ గురించి. ఓకేనా? టీరా హాల్ కూడా చేశానండి. చూడకపోతే చూడండి, చాలా పెద్ద హాల్ అది. టీరా అండ్ నైకాది పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. చాలా మంచి మంచి డీల్లో వచ్చింది. ఇంకోటిది షార్లెట్ టిల్బరీది లిప్ కిట్ తీసుకున్నాను నైకా నుంచి. కలర్ షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది అండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్ తోటి కలుద్దాము. అంతవరకు సెలవు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. బాయ్.